భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గ్రీన్ హిల్స్ టౌన్షిప్లో శనివారం అర్ధరాత్రి మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి తీవ్ర భయానక పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నా పేరు తేజావత్ మోహన్ బాబు. ఇది గ్రీన్ హిల్స్ ఏరియా. మిషన్ భగీరథ గత వారం రోజుల నుంచి కాలువ మాదిరి వాటర్ పోతున్నా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. నెక్స్ట్ రాత్రి 1 o'clock నుంచి అట్లా శబ్దం మొదలైన 120 నుంచి భారీ బ్లాస్టింగ్ లెక్కలే వచ్చి మా ఇంటి లోపలికి పెద్ద పెద్ద రాళ్లతో సహా ఒక 20 నిమిషాల్లో అన్ని గదులు నిండిపోయినాయి. మేము ప్రాణ భయంతో ఇంట్లోనే ఉండిపోయినాం. ఆ రాళ్ళతో ఆ బెడ్ పైనే ఒక 10 రౌండ్లు కొట్టుకుని ఇంట్లో ఉండిపోయినాం. ఇంతలో కరెంట్ షాక్ కొట్టిందని కరెంట్ ఆఫ్ చేశాము. దాని తర్వాత మా వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గర నుండి ఇంత ధైర్యం చెప్పారు. రోడ్డు మీద కనీసం 10 అడుగులు వేయంతో అంటే ఎత్తుతోటి నీరు పారుదల జరిగింది. ఇది గమనించి మాకు నష్టపరిహారాన్ని చెల్లించగలని తెలియపడుతుంది. గ్రీన్ హిల్స్ టౌన్షిప్లో ఉంటాం మేము. ఇక్కడ నమస్తే. మిషన్ భగీరథ పైప్ లైన్ బరెస్ట్ అయిపోయి ఇంటిని మీద పడి మొత్తం మోహన్ బాబు గారని ఇల్లు ఎదురుగుంటుంది. ఆ ఇంటి మీద నుంచి ఇంట్లోకి రాళ్ళు మట్టి మొత్తం దాంట్లోకి వచ్చేసి వాళ్ళు కూడా దాని సోపాలు తిరిగిపోయారు. ఇల్లు అంతా చిందరవందరైంది. రోడ్డు మీద 2 అడుగుల మట్టి కొట్టుకొని పోయింది. వాటర్ వచ్చేసరికి 3 అడుగుల పైన 3.5 అడుగుల పైన 1:22 స్టార్ట్ అయింది. 1:40 వరకు ఫ్లో జరుగుతూనే ఉంది. అప్పుడు డీ గారికి ఫోన్ చేసి డీ గారితో చెప్పి మోటార్ ఆఫ్ చేసిస్తే ప్రెజర్ ఆగింది. ఒక 7-8 లారీల మట్టి పోపించుకొని మేము లెవెల్ చేసుకున్నాం. దాన్ని కంకర మట్టి కలిపి పోపించుకున్నాం. మొత్తం ఇప్పుడు అది మొత్తం కొట్టుకొని పోయింది. పోపించుకొని కూడా 6 నెలలు అయింది. రోడ్డు పోపించుకొని కూడా 6 నెలలు అయింది. ఇది ఆల్రెడీ 2 సార్లు రిపేర్ చేశారు. 3వసారి బరస్ట్. ఇప్పుడు ఇట్లాంటి పెద్దది వచ్చి ఇంత నష్టం జరిగితే ఏదో చూసి మేము క్లీన్ చేపిస్తాం అనే పద్ధతిలో మాట్లాడతారు తప్ప హౌస్ క్లీన్ వర్క్ చేస్తాం, హౌస్ క్లీన్ చేపిస్తాం అని అంటారు. దానికి ఏదైనా నష్టపరిహారంగా కనీసం 4-5 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు. ఆ ఫ్యామిలీ కనుక పడుకొని ఉండకపోతే ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం జరిగింది. మొత్తం ఇంట్లోకి బాంబులు కనుక తుపాకీ కొట్టడం నుంచి బాంబులు వచ్చినట్టు రాళ్ళు వచ్చి పడటం జరిగింది. కిటికీలు పోయినాయి, తలుపులు పోయినాయి, అన్నీ పోయినాయి. సామాన్ అంతా చిందరవందర కొట్టుకుపోయింది. మోహన్ బాబు గారు అని చెప్పి హెడ్ మాస్టర్ గారు తను ఇంట్లోకి వచ్చి కూడా 3 నెలలు దాటిందంతే. సామాను కూడా ఇంకా పూర్తిగా చదువుకోలేదు. వాళ్ళు బెడ్రూమ్లో పడుకోకుండా హాల్లో పడుకున్నారు. అదే నిలబడి ఉంటే అదే పగలైతే మాత్రం ఖచ్చితంగా 1-2 చనిపోవడానికి కూడా అవకాశం ఆ రాళ్ళు అయింది. విపరీతమైన రాళ్ళు ఉన్నాయి. ఈ సైజు ఉన్నాయి. ఇంట్లో తగిలినట్టు ప్రత్యక్షంగా మీరే చూసారు. ఇప్పుడు ఇంట్లో రాళ్ళు వేసి ఈ సైజు రాళ్ళు వచ్చి ఆ ఇంట్లో పడితే ఈ ముఖానికి కానీ మనిషికి కానీ తగిలితే తుపాకీ టూటా తగిలినట్టు ఉండే పరిస్థితి వచ్చేది. చెప్పండి. ఇది మెస్ డోర్. అదే ఆ మెస్ ఊడిపోయి అక్కడ పడ్డది. అది ఇరిగిపోయి వచ్చి పడదు. మనసులో వచ్చినట్టే ఇరిగిపోయింది. అదే ఈ టవర్ బోల్ట్ ఊడిపోయింది పైన.